సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ సేల్స్ రంగంలో ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల అభిమానాన్ని పొందిన బాలాజీ ఫౌండేషన్ సేవలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అభినందించారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బి న్యూ బాలాజీ మొబైల్ సీఈఓ సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితీష్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లో బాలాజీ ఫౌండేషన్ సంస్థ ఈ సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. సంస్థ 1000 మందికి ఉపాధిని కల్పిస్తోందని, తమ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సాయి నిఖిలేష్ ప్రకటించారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆరో ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చాలా మందితో ఈ విధంగా సమన్వయం చేసుకొని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద కూడా డొనేషన్స్ అన్ని చేపిస్తున్నాము. జిల్లా స్థాయిలో కూడా మనకు ఆర్టీసీ సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఇన్ టైంలో డిపార్చర్ కానీ అరైవల్స్ కానీ చాలా బాగున్నాయి. మనకు కొద్దిగా ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఏంటంటే కొంత శానిటేషన్, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్, దీని మీద కొంత ఇబ్బందులు వస్తున్నాయి. సో అది కూడా చూసుకొని ఒకవేళ ఎక్కడైనా శానిటరీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ ఇప్పించుకొని అక్కడ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే కాకుండా స్టేట్ లెవెల్ నుంచి కూడా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్ఆర్టీసీ ఫండ్స్ కూడా విడుదల అవుతున్నాయి. 2 నెలల్లో ఖచ్చితంగా మనకు ఇంకా ఏదైనా చిన్న చిన్న విషయాలు అంటే కన్సర్న్డ్ బస్ ట్రావెల్ సంబంధించిన కంఫర్ట్ ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏదైనా టేకప్ చేయాల్సినది అయితే ఆ ఫండ్ ద్వారా ఖచ్చితంగా టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది హాజరయ్యారు ఇక్కడ. నా పేరు సాయి నిఖిలేష్, బాలాజీ చౌదరి గారి అబ్బాయిని నేను. అండ్ మా తమ్ముడు సాయి నితేష్. అన్ఫార్చునేట్ గా సార్ రాలేకపోయారు, కొంచెం ఒక మీటింగ్ ఉండడం వల్ల. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సతీష్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు అండ్ ఆనంద్ గారు వచ్చి ఈ ఫెసిలిటేట్ చేసి ఈ ఓపెనింగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ నెల్లూరులో మా జర్నీ స్టార్ట్ అయింది. సో చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది నెల్లూరు తోటి మాకు. మేము గోయింగ్ ఫార్వర్డ్ కూడా నెల్లూరులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం తోటి మా జర్నీ స్టార్ట్ అయింది, మా బిజినెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 150 స్టోర్స్ ఉన్నాయండి ఏపీ అండ్ తెలంగాణలో. ఆల్మోస్ట్ 1500 ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం మేము. ఇంకా 200 స్టోర్స్ పెట్టాలనుకుంటున్నాము ఎక్సెస్. ఇంకొక 1000 మెంబర్స్ని ఎంప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ సపోర్ట్ తోటి డెఫినెట్గా ఇది పాసిబుల్ అవుతుందని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ ఫెసిలిటీని యూజ్ చేయండి. ఇలాంటివి మరెన్నో చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరులో కలెక్టర్ గారు పిలిచిన వెంటనే వచ్చి మా ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆర్టీసీలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కానీ, మా డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ అందరం కూడా ఒక టీం లాగా మొత్తం కూడా ఈ యొక్క జోన్లో పనిచేస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క మంచినీళ్ళు కానీ, శానిటేషన్ కానివ్వండి, అదే రకంగా టాయిలెట్స్ కానీ వీటి కోసంగా మెరుగుపరచడానికి కోసంగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలు పెట్టామని శాంక్షన్స్ కూడా వచ్చినాయి. మనం 1 డిపో 2 డిపోలో కూడా ఆ రకంగా పెయింటింగ్స్ కానీ ఈ యొక్క చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా మన బోర్డు మీటింగ్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చాం. మన ప్రమోషన్స్ కోసం కూడా బోర్డులో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఒక కుటుంబం లాగా మనం చేసుకున్నాం. ఇక్కడున్న ఆర్ఎం కానివ్వండి, అదే రకంగా మా డిఎం కానివ్వండి, మా స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి మొత్తం ఇట్లే చేసుకుంటాం. అందువల్ల నెల్లూరులో ఇప్పటి వరకు మన ఆర్టీసీకి కొంత మంచి పేరు వచ్చింది. ఇంకా రావాల్సింది చాలా ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ ఇచ్చారు ప్రజలకి. ఆ యాప్ ద్వారా వారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోగలుగుతున్నారు. అందువల్ల ఆర్టీసీలో మరింత మనం కలిసికట్టుగా పనిచేసుకొని మన కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని తెచ్చుకొని మనం ఇంకా రేటింగ్ లో నంబర్ 1 లో ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనేది నా మనవి. సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.